జై జగన్నాథ్. సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి. వినాయక చవితి ఆ రోజున పూజ ఎప్పుడు చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. వినాయక చవితి రోజు ఆ రోజు చవితి తిథి ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. వినాయకుడి యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా మనం చేసే పూజా విధానము, పూజలు అన్నీ కూడా ప్రకృతికి ఏ విధంగా కూడా హానికరం కాకూడదు. మన విగ్రహాలు పెట్టిన చోట చాలామంది ఏం చేస్తుంటారంటే 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు వాళ్ళ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి విగ్రహాలను అక్కడ నిమజ్జనానికి ఇచ్చిన తర్వాత దానితో పాటు పూలను ఇస్తుంటారు. ఈ పూలను తీసుకుపోయి మళ్ళీ ఆ చెరువుల్లో కలపడము, అవి అక్కడ ఉన్న కవర్లు ఇవన్నీ కూడా జరగడం. మీరు చేసే పూజా విధానం ఎప్పుడూ కూడా ప్రకృతికి ఇబ్బంది కలగకుండా చేయండి. గణపతి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అక్కడ మంటపాల దగ్గర కూడా విపరీతమైన డ్యాన్స్